జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసాక యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ. ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జిమెంట్. డాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా, ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా? డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు. జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప మిగతావి చేయడం చేత కాదు. ఇప్పుడు డోలే డోలే సాంగ్కి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. డోలే డోలే సాంగ్కి ఎలా వేయాలి? చిన్నపిల్లలాగా డోలే డోలే అనేలా. ప్రొఫెషన్లో సూపర్ స్టెప్లు వేసిన జాను లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసింది ఏంటంటే, నేను ఒప్పుకుంటాను దానికి. 3 years లవ్, సడన్గా ఒక రోజులో బ్రేకప్. అనవసరంగా వదిలేసానని కాదు, కానీ ఇలా కాకుంటే బాగుండేది. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక? చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను. నేను మొగుడు వదిలేశారంటారా దీన్ని, ఇది ఏం చేసిందోరా. ఎవరున్నారు నీకు సపోర్ట్గా? మమ్మీ డాడీ. ఏమన్నారు? ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా, హక్ చేసుకొని. కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు. ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు. మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కరెక్ట్ అనుకుంటున్నారా? వాడు వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తాడు, అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని. జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్, జానీ లిరి వీళ్ళదే ఇష్యూ. అసలు మాస్టర్కి నేను ఎవరో తెలియదు. ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నాడో నాకు అన్న. కొంచెమైనా బుర్ర ఉంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టుంది. ఈ ఎవడో కూడా ఉంటాడు కదా, వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి వాడు ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళాడంటే, అబ్బా ఇండస్ట్రీకి అనవసరంగా వచ్చానే, రాకుండా ఉండాల్సింది. సేమ్ డాన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్స్. ఏంట్రా బాబు యూట్యూబ్లో ఒకతే ఉందా, తీసేయండిరా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఫోక్ డాన్సర్ జాను ఈరోజు మనతో ఉంది. ఈ మధ్య కాలంలో డి షో చూశారు, టైటిల్ విన్ అయ్యి మంచి సెలబ్రేషన్స్లో ఉంది. చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతుంటే కొంచెం ఇబ్బంది పెట్టింది, కానీ ఫైనల్గా నా దగ్గరికి వచ్చింది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ప్రోమోలో సగం చూసుంటారు. మిగతా విషయాలు తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తను చెప్తుందో లేదో తన్నే అడుగుదాం. జాను, ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. మీలాంటి గెస్టులు అందరూ వచ్చినంత వరకు నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. వస్తూనే ఉంటారు కదా. ముందుగా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. డి టైటిల్ విన్నర్కి. అండ్ నా షో నో ఫిల్టర్, నో ఫిల్టర్ విత్ శివ. అంటే నేను ఫిల్టర్ లేకుండా క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు ఫిల్టర్ లేకుండా సమాధానం చెప్పాలి. చెప్తాను. స్టార్టింగ్ ఏది దీనికి ఆ ఫిల్టర్ అని అనొద్దు. స్టార్టింగ్ నార్మల్గా ఉంటుంది, తర్వాత కూడా నార్మల్గా ఉంటుంది. మీ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాను కదా, తెలుసు మీరంతా. ఎలా ఉంది ఇప్పుడు జర్నీ, నీ జర్నీ మొత్తం? ఓకే, బాగుంది. అసలు నీకు ఈ ఫోక్ డాన్సర్ అంటే డాన్స్లో టైప్స్ ఉంటాయా? చాలా టైప్స్ ఉంటాయి. చాలా టైప్స్ ఉంటాయి. ఈ ఫోక్ డాన్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అసలు డాన్సర్ మీద నీకు? ఎందుకంటే ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? చిన్నప్పుడు స్కూల్లో డాన్స్ చేసేదాన్ని. శ్రీధర్ మాస్టర్ అని ఉండేవాడు, క్లాస్కి వెళ్ళేదాన్ని నేను అక్కడ. సో డాన్స్ నేర్చుకున్నాను. మా డాడీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ డాన్స్ మీద. తనే క్లాస్కి వెళ్ళి పంపించాడు. క్లాసికల్ కూడా నేర్చుకున్నాను నేను. క్లాసికల్ చేశాను. తర్వాత నార్మల్గా ఉంటాయి కదా మన ఊర్లలో, ఏం చేస్తారు, కాంపిటీషన్స్ పెడతారు, అలాగే చేసేదాన్ని ఎక్కువ కాంపిటీషన్స్. నేను డాన్స్ అంటే చిన్నప్పుడు అంత లేదు కదా, అలా డాన్స్ నేర్చుకుని. శ్రేయ హీరోయిన్ తెలుసు కదా, తను డాన్స్ చేస్తుంటే టీవీ దగ్గర కూర్చొని ఇలాగే చూస్తాను, బాగా నేను ఇలా చెయ్యాలి. తనని చూసే నేను నిజంగా చిన్నప్పుడు తనని చూసే నేను ఇలా చేయాలి, ఇలా నడుము తిప్పాలి, ఇలా ఉండాలి అనుకుని అలా పర్ఫెక్ట్. ఇప్పుడు తనలా చేస్తున్నావా? తనలా అంటే కొంచెం అనుకో, చూసేవాళ్ళు చెప్పాలి, నేను చెప్పకూడదు. బాగా చేస్తున్నావు. అది నీ కొరియోగ్రాఫర్, నీ గురువు ఎవరని చెప్తే ఏమని చెప్తావు? శ్రీధర్ మాస్టర్. ఆయన నీ గురువు? దాని తర్వాత మొత్తం నీకు ఫైనల్ వరకు ఆయనే ఉన్నారా? అంటే ఫైనల్ వర్క్ కాదు, నేను ఫోక్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి తనే నా గురువు. తన దగ్గర నేర్చుకున్నాను. ఈ ఫోక్లో నీకు ఎలా అవకాశం వచ్చింది? బేసిక్గా ఈవెంట్స్ ఎక్కువ చేస్తాను. అప్పుడు నార్మల్గా నన్ను చూస్తూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, పిల్ల బాగా చేస్తుంది. ఫోక్ సాంగ్స్లో ఫస్ట్ సైడ్కి చేశాను నేను. గంగక్క తెలిసే ఉంటుంది. సో గంగక్క సాంగ్స్లో అలాగా సైడ్ డాన్సర్గా చేశాను ఫస్ట్. తర్వాత బేసిక్గా ఏమైందంటే సై టీవీ మీ అందరికీ తెలుసు, తిరుపతి అన్నయ్య. ఇంకొకటి పొద్దుపొడి శంకర్ అని చెప్పేసి మన ఆ అన్నయ్య ఫస్ట్ రావే రావే పెద్దమ్మ సాంగ్కి సరితక్క అని ఒక అక్క ఉంటుంది. తను నాకు కాల్ చేసి, నీ డాన్స్ బాగా నచ్చిందే, వాళ్ళు నిన్ను అడుగుతున్నారంటే ఫస్ట్ కోరియోగ్రఫీ, ఫస్ట్
యాక్టింగ్ చేసింది అదే సాంగ్ రావే రావే పెద్దమ్మ. తర్వాత సై టీవీలో దందన సాంగ్ అందరికీ తెలుసు. ఈ 2 సాంగ్స్ తోని అందరికి తెలిసిపోయాను. ఇంకా స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి. ఇప్పుడు ఒక సాంగ్ ఉంటే సాంగ్ వినాలనుకుంటుంటారు, కొంతమంది డాన్స్ చూస్తుంటారు. అంటే ఫోక్ అనగానే విలేజ్ సైడ్ కానీ మాస్ పీపుల్ కానీ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. నిన్ను పలకరించే ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ నేను నన్ను పలకరిస్తాను? ఎక్కువ పల్లెటూరు వాళ్ళు, పల్లెటూరు. చాలా అసలు వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగానే చూస్తారు. పనిపోయి వస్తారు కదా, నాకు చాలా మంది కొన్ని వీడియోస్ పెట్టారు. రే జానమ్మ వీడియో పెట్టరా, యూట్యూబ్ లో పెట్టు, తినుకుంటూ చూస్తారు పనికి వెళ్ళి వచ్చి అలసిపోయి. అలాంటి చాలా అంటే ఇష్టం. పాడిన వాళ్ళకన్నా చూసే వాళ్ళు చూసేవాళ్ళు కనిపించే వాళ్ళకి ఎక్కువ ఇది కదా. ఎక్కువ ఇది పాపం పాడిన వాళ్ళకి వస్తుంది, బట్ మనమే పాడినాం అనుకుంటారు చాలా మంది. అవును, అవును. కొంతమంది తెలియదు అడిగారా కదా. నేను ఎవరైనా? అడిగారు, ఈ పాట నువ్వు, నేను కాదమ్మా పాడింది, నేను యాక్టింగ్ చేస్తాను, పాడింది వేరే వాళ్ళని చెప్పాను చాలా సార్లు. నీకు యాక్టింగ్ ఇష్టమా, ఓన్లీ డాన్స్ ఇష్టమా? యాక్టింగ్ కూడా ఇష్టం. యాక్టింగ్ ఇష్టం. ట్రై చేసావా ఎప్పుడైనా? ట్రై చేశాను చిన్న చిన్నగా. ఏం ట్రై చేసావు? తుపాకీ రాముల్లో చేశాను కదా నేను, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. యాక్చువల్గా చాలా మందికి సినిమాల్లో మూవీస్లో చెయ్యాలి డ్యాన్స్, లైక్ ఇలా మూవీస్ మొత్తం బ్యాక్ సైడ్ ఉంటారు కానీ, లేకపోతే ఫ్రెండ్గా చేసి, లేకపోతే ఇలా డ్యాన్స్ చేయాలి అనుకుంటారు కానీ, ఫోక్కి అంత చాలా మంది ఎక్కువ రారు, మ్యాక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. బట్ నువ్వు ఎందుకు ఇదే అనుకుని ఉండిపోయావు? అంటే నేను బేసిక్గా ఇప్పుడు తెలంగాణ అమ్మాయి అని అంటారు కదా, నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి నేను దానికి అయిపోయాను. ఇంకా నేను తెలంగాణ అమ్మాయిలాగానే ఉండాలి, నేను తెలంగాణ అమ్మాయిలాగానే పేరు తెచ్చుకోవాలి, ఇది అంటే మూవీస్ లో చెయ్యాలి అని ఎవరికైనా ఉండిద్ది. కానీ మూవీస్ లో కూడా ఈ తెలంగాణ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ ఉంటాయి కదా, ఫోక్ సాంగ్స్. ఇప్పుడు మూవీస్ లో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు, అలాంటివి వస్తేనే చేస్తాను, లేకపోతే వేరే చేయను. ఇప్పుడు వరకు ఎన్ని చేసి ఉంటావు? 2000 దాటిపోయి ఉంటాయి. లెక్క పెడితే ఇంకా చాలా వస్తాయి. 2000 వీడియోసా? అవును. బాగానే సంపాదించావు. హోయమ్మా, సంపాదించడం ఎక్కడ అంటే, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇంత, సెకండ్, థర్డ్, ఫోర్త్, అంతే, మరీ ఇంత కాదు. ఎంత నుంచి స్టార్ట్ చేసావు నార్మల్గా? చెప్పకూడదు. నార్మల్గా అంటే నేను ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు 1500 నుంచి స్టార్ట్ చేశాను. 1500, 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 20,000 అనుకోండి ఒక సాంగ్ కి. నార్మల్ గా చెప్తున్నాను. త్రిబుల్ వేసుకోండి. ఇది త్రిబుల్ ఏం లేదు. ఫోక్ సాంగ్స్ కి నేర్పించే కొరియోగ్రాఫర్స్ నార్మల్గా సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ కి తేడా ఉందా? ఏం తేడా? వాళ్ళు ఇది చేయగలరా? ఫోక్ సాంగ్స్ చేసే వాళ్ళు చాలా మంది, అంటే వాళ్ళకు ఉన్న టాలెంట్ చాలా ఉంటుంది, కానీ ఓన్లీ ఫోక్ వరకే ఉండిపోయారు. వాళ్ళు ఒకవేళ ఇటు వస్తే మాత్రం చాలా బాగుంటది, అంటే నేను చూసినంత వరకు. ఇప్పుడు నా సాంగ్స్ కొని నేనే చేసుకుంటాను, కానీ చూసే వాళ్ళకి సేమ్ వే కనిపిస్తుంది. కాబట్టి శేఖర్ మాస్టర్ ఉన్నారు, శేఖర్ వైరస్ అని చెప్పేసి, చాలా బాగా చేస్తాడు ఆయన. శేఖర్ మాస్టర్, ఆ శేఖర్ మాస్టర్ కాదు, శేఖర్ వైరస్. మీ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి మళ్ళీ. శేఖర్ వైరస్ అని, ఆ తర్వాత శాంతిరాజ్ మాస్టర్ అని, నమ్రీత్ అని తమ్ముడు ఉంటాడు, ఆయన కళ్యాణ్, ఇంకెవరున్నారు, రాజేష్ మాస్టర్ అని, రఘు జాను అని చెప్పేసి తమ్ముడు. వీళ్ళందరూ ఏంటంటే ఫోక్ మాస్టర్సే అంటారు, కానీ వాళ్ళకున్న టాలెంట్ చాలా ఉంటది. వాళ్ళు కోరుకున్నారు ఎప్పుడైనా ఈ కొరియోగ్రాఫర్ గా మీరు మారొచ్చు కదా, మామూలుగా నేర్పించవచ్చు కదా అని నువ్వు సపోర్ట్ చేయడం ఏం చేసావా? అంటే సపోర్ట్ అంటే సాంగ్స్ ఇస్తాం, ఈ కొరియోగ్రాఫర్ అయితే బాగుంటది, ఇది చెయ్యండి అని చెప్తాం, కానీ మరీ ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు కదా, ఇండస్ట్రీకి వెళ్ళానని చెప్పలేము. ఇప్పుడు ఇండస్ట్రీ పర్సన్ కదా. ఇప్పుడు చేస్తాను. ఒకవేళ ఎవరైనా అడిగితే వీళ్ళు ఉన్నారు మాస్టర్ తీసుకోండి, లేకపోతే వీళ్ళు ఉన్నారు తీసుకోండి అని చెప్తాం. ఇండస్ట్రీలోకి వచ్చాను, అబ్బా ఇండస్ట్రీలోకి అనవసరంగా వచ్చానే, లేకపోతే ఈ ఫీల్డ్ లోకి రాకుండా ఉండాల్సింది అని నీకు ఎప్పుడైనా అనిపించింది? ఎప్పుడు కొన్ని కామెంట్స్ చూసినప్పుడు ఏంద్రా ఈ బాధ, నాకు అసలు నేను ఎందుకు డాన్సర్ని అయ్యాను, ఎందుకు అంటే ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చాను, అసలు మన సాంగ్స్ హిట్ కాకపోతే బాగుండేది, ఏదో నార్మల్గా చేసుకొని ఉంటే అయిపోయేది. ఈ హిట్ అయిన తర్వాత, కొంచెం పేరు వచ్చిన తర్వాత ఈ కామెంట్స్, అసలు ఈ తలనొప్పి అవసరమా మనకు అనిపించింది. ఏం కామెంట్స్ వచ్చేవి నీకు నార్మల్ డాన్స్ చేసేటప్పుడు? అదే సేమ్ డాన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్స్, ఏంట్రా బాబు యూట్యూబ్ లో ఒకతే ఉందా, తీసేయండిరా ఇవి. ఇదే ఏదైతే కామెంట్ ఉందో నీకు డీ చేస్తున్నప్పుడు కూడా వచ్చాయి కదా? చాలా వచ్చాయి. ఇంకా ఇది పోయిందా, సరే ఇందులో అన్నారు, సరే పోనీ కొంచెం స్ట్రాంగ్ అయ్యాను నేను. కొన్ని అయితే ఇలాగే అంటారులే అనుకున్నాను. డీకి వచ్చిన తర్వాత చూసుకో, సేమా అక్కడ కూడా పోయి అదే చేస్తున్నావా, ఇదే ఫోక్ డాన్సా, ఇంకేం రాదు నీకు, ఇదే ఉరి నీకేం తెలుసురా నాయన, నాకైతే వాడికి అనిపిస్తామని కూర్చోబెట్టి, అది కాదు తమ్ముడు, లేకపోతే అది కాదన్నా, లేకపోతే అది కాదు అంకుల్, ఇలా చెప్పాలనిపిస్తుంది. నీకేం తెలుసురా డాన్స్ గురించి, ఏ సాంగ్కి ఎలా మీరు నన్ను చూస్తున్నారు 5 years నుంచి, ఒక అమ్మాయిని డాన్స్ చూస్తున్నా, ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే వానికి వెరైటీగా ఏం కనిపిస్తుంది చెప్పండి మీరు? అవును, అవే ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు. నిన్ను కూడా చాలా సార్లు విన్నాను, ఇది అవే ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది, ఇవే చేస్తుంది, ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నాడు అని అన్నా. అసలు శేఖర్ మాస్టర్ లేపుతున్నారు అంటున్నారు, కానీ అది కాదు. ఇప్పుడు మీరు ఉన్నారండి,
నార్మల్ గా మీరు ఒక స్టైల్ చూస్తున్నారు రోజు ఒక స్టైల్ చూస్తారు. ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ మీ ముందు చేస్తారు. ఒక్కసారి వచ్చి ఒక మాస్ సాంగ్ చేస్తే మీరు వావ్ సూపర్ అంటారు ఎవరైనా సరే. నార్మల్ పర్సన్ ఒక డప్పు కొడుతుంటే మనకు కాలాగదు. మాస్టర్స్ చాలా మందిని చూసారు, అందరూ జెంప్స్ చేయడము, వెస్టర్న్ సాంగ్స్ చేయడం. ఒక్కసారి నేను ఫోక్ సాంగ్ చేయడంతోనే ఒక వేరియేషన్ వచ్చింది ఆయనకి. అది చూసి అనడం తప్పే ఉంది చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. కొంచెమైనా బుర్ర ఉంది వీళ్ళకి, నాకు అర్థం కావట్లేదు అది. దానికి కూడా కామెంట్స్ పెట్టారు, ఎందుకు ఎంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు ఈయన? ఇప్పుడు మీరు ఉన్నారండి, అంటే నార్మల్ గా మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. తీసుకోండి, ఏం కాదు. నార్మల్ గా మీరు తెలంగాణ సాంగ్ వినగానే మీకు ఏమనిపిస్తుంది? బాగుంది, మాస్ డాన్స్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది.